కడపలో ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ పనులు జూలై 3న జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 4500 కోట్లతో నిర్మాణం చేపట్టి 2028 నాటికి పూర్తి చేసి సుమారు 4500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, చంద్రబాబు కృషితోనే ప్లాంట్ కార్యరూపం దాల్చుతుందని అన్నారు. కడప జిల్లా జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా నిరుద్యోగ సమస్య, కడప జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలా, విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజల సహకారం, వాళ్ళ కళల సహకారం చేయాలా అనే ఉద్దేశంతో మొదట సున్నపురాలపల్లెలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫౌండేషన్ వేయడం, మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు 2 తూర్లు ఫౌండేషన్ వేశాడు కన్నతీర్థంలో. కానీ ఒక ఇటుక కూడా పెట్టలే. మేము ఇవాళ అదే ప్రాంతంలో, కన్నతీర్థ ప్రాంతంలో జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని ఒప్పించి జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ మొత్తం వ్యవహారాన్ని కూడా చక్కబెట్టి మరి 3వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు రాబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్లో 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం జరగబోతూ ఉంది. దాన్ని కూడా 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి తిరిగి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసే విధంగా దాని రూపకల్పన జరుపుతూ ఉన్నారు. ఈరోజు పనుల ప్రారంభోత్సవమే కాదు, ప్రతి 3 నెలలకు అవుతూనే ప్లాంట్లో జరుగుతూ ఉందా లేదా, పనులు వేగవంతమైనాయా లేదా, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది పనులను చేసి చూసేదానికి కూడా చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నాడు. ప్రతి 3 నెలలకు అవుతూనే వచ్చి రివ్యూ చేయాలని చెప్పేసి. అదేవిధంగా 2వ దశ కూడా 11,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసేదానికి రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని 2034లో జాతికి అంకితం చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ విధంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, 4000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కూడా రాబోతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 తూర్లు ఫౌండేషన్ వేసినాడు, కానీ ఒక్క ఇటుక కూడా పెట్టలే. కనీసం అది ఫ్యాక్టరీ ఉందా లేదా, దాని యాజమాన్యం ఏమైనా చూస్తూ ఉందా, ఏమైనా పురోగతి ఉందా అని ఆలోచన చేయలేకుండా పోయినారు. కానీ ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా దాదాపు చలో అని చెప్పేసి కన్నెతీర్థానికి పోతారు వైసీపీ నాయకులంతా. పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి.
అంటే పనులు చూసేదానిపోతారా పనులు చెడగొట్టేదానిపోతారో తెలియదు. ఇంకా రెండుసేపు ఉంటే మనకు వార్తలు వస్తాయి. 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఈ నాయకులు ఆ పక్కకు పోలే, దాన్ని చూడలే, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలే. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో దాని యాజమాన్యాన్ని ఒప్పించి అక్కడికి తీసుకుని వచ్చి 3వ తేదీ ప్రారంభోత్సవం చేస్తా అంటే ఒక్కరోజు ముందు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి చేసిన విధంగా దాదాపు 50-60 బళ్ళలు పోతా ఉన్నారు వీళ్ళంతా. మీకు ఏదైనా సిగ్గు ఉంటే లజ్జ ఉంటే మీరు మొగోళ్ళు అయితే బ్రహ్మణ చీలు చూడండి. పోయి 10,000 ఎకరాలు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు, దోచి పారేసినాడు ఎవడు. ఒక ఆమె శ్రీలక్ష్మి జైల్లో ఉంది, నిన్ననే రిటైర్డ్ అయింది. మళ్ళీ ఆ రోజు ఎందుకు చూడలేదా మీరు? 10,000 ఎకరాలు గాలి జనార్దన్ ఆత్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కొల్లగొట్టినారా, దోపిడి. ఒక్క ఇటుక పెట్టలేవాడు, ఒక యంత్రం రాలే ఆడికి. 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఆ యొక్క ఇండస్ట్రీని చూపించి. వాడు జైలుకు పోయినాడు అనుకో. మళ్ళీ ఎందుకు మీరు చూడలేదా బ్రహ్మనిష్ఠులను? ఏం పోకూడదా మీరు? యాడికి పోయింది అక్కడే ఉంది కదా జమ్మడు నియోజకవర్గంలో. అంటే ఎవరైనా పని చేస్తామంటే వాళ్ళకి ఏడైనా మంచి పేరు వస్తే ఇది తెలుగుదేశం పార్టీ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి ఏదో విధంగా దీన్ని గబ్బు పట్టించాలా, ఏదో విధంగా దీన్ని చెడగొట్టాలా, ఏదో విధంగా ఈ ఫ్యాక్టరీ రాకుండా చూడాలని వాళ్ళ తాపత్రయం అంతా. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పేరు వస్తే కడప జిల్లాలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు బలోబడిపోయినారు. ఏముందే మీరు ఏమైనా చేసినారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేలే లోపల. మేము మొన్ననే పోయి చూసేసాం. గతంలో మన ప్రెస్ వాళ్ళు కూడా పిలుచుకుపోయినాం, విజువల్స్ అన్నీ ఉండే వాళ్ళ దగ్గర. 2 ఫౌండేషన్లు తప్ప ఇంకేమి లేవు అక్కడ. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేకపోయినాడు. కాబట్టి ఈరోజు చిత్తశుద్ధితో మేము, ఎందుకంటే దానికి JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్కు గండికోట నుంచి కూడా వాటర్ తీసుకొస్తా ఉన్నాం, రైల్వే లైన్లు వేస్తూ ఉన్నారు, రోడ్డు కనెక్టివిటీ ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రాజెక్టుకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా అనుమతులు ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తూ ఉన్నాడు. ఈరోజు అక్కడ చూశాం, నిన్న పోయి బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి, లెవెలింగ్ జరుగుతూ ఉంది, రోడ్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజల కళల సహకారం 3వ తేదీ కాబోతా ఉంది. దానికి చంద్రబాబు నాయుడు పనుల ప్రారంభోత్సవానికి వస్తాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా కడప జిల్లాలో కొప్పర్తిలో కూడా 2,300 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, అంటే దాదాపుగా 7,000 ఎకరాలు కొప్పర్తిలో ఉంటే రోడ్స్ కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రికల్ పోల్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీటన్నిటి కూడా 2,300 కోట్ల రూపాయలతో అక్కడ ఖర్చు పెడతాం. ఈ కడప జిల్లాను పరిశ్రమల జిల్లాగా మార్చబోతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మనం చూసాం బళ్ళారి దగ్గర, రైల్వే కనెక్టివిటీ మనం చూస్తూ ఉంటాం. రైల్లో వ్యాగన్లు పోతూ ఉంటాయి స్టీలు. బై రోడ్డు చూస్తూ ఉన్నాం, వ్యాగన్లు లారీలు పోతున్నాయి, టన్నుల కొద్దీ పోతాను ఉంది. అంటే ఇవాళ అక్కడ కన్యతీర్థంలో ఉన్నటువంటి సైట్ నుంచి మన కృష్ణపట్నం కానీ, మద్రాసు కానీ, ఇవన్నీ చాలా దగ్గర ప్రాంతాలు వాళ్ళ స్టీల్ ఎగుమతి చేసుకునేదానికి కూడా. అదేవిధంగా అక్కడ నుంచి ఏదైనా బొగ్గు కానీ, ఐరన్ ఓర్ కానీ వచ్చేదానికి కూడా చాలా దగ్గర. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అని చెప్పేసి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. అందుకే వాళ్ళ అన్ని అనుమతులు తీసుకొని JSW వారు ఇవాళ అక్కడికి రాబోతున్నారు. 3వ తేదీన చంద్రబాబు నాయుడు యొక్క చేతుల మీదుగా ఇవాళ పనుల ప్రారంభోత్సవానికి మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో పోతా ఉన్నాం. అక్కడికి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఇవాళ తల్లి రావాలి అక్కడికి. ఎందుకంటే
ఒక మహోన్నతమైన ప్రాజెక్టు మనం కని విని ఎరగని రీతిలో గతంలో చూసాం మనం ఆర్టీపీపీ ఎన్టీ రామారావు గారు వేస్తే ఫౌండేషను ఈరోజు అది బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా తయారయ్యి మనం చూస్తూ ఉన్నాం. ఒక తెలుగు గంగ ఎవరు చేయలే, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ తీసుకొచ్చారు. కృష్ణా జలాలు రాయలసీమ ప్రాంతానికి అంత పారిస్తున్నాడా? మీరు ఏమన్నా చేసినారా ఒకటి చెప్పండి అని చెప్తా అంటే ఏమీ లేదు. వాళ్ళు నిల్ దోచుకోవడం, దాచుకోవడం, ఏదైనా విధ్వంసం చేయడం, ఆ యొక్క పనులు జరగకుండా చేయడం, ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో దాన్ని తిప్పికొట్టడం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి మనస్తత్వంలో వాళ్ళు అదే చెప్తున్న పల్లెలో సామెత ఉంది, పెళ్ళి జరుగుతూ ఉంటే పల్లెలో కుక్కల హడావిడి చేసినామని. ఇవాళ రేపు 4వ తేదీన జూలై 3వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటే కడప జిల్లాలో వైసీపీ నాయకులు దండయాత్రకు పోయినారా చూస్తానంటే ఏందో 5 సంవత్సరాలు వాళ్ళు ఏమి చూడలే, ఇప్పుడు చూస్తారంట పోయి. కాబట్టి ఏదో విధంగా విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ పన్నాగము. కాబట్టి ఏదేమైనా సరే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలా. ఒక భారీ ప్రాజెక్టు మనకు రాబోతూ ఉంది. ఆ ప్రాజెక్టు వల్ల మరికొన్ని యాన్సిలరీ ప్రాజెక్టులు కూడా వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. కాబట్టి ఇవాళ మనం చంద్రబాబు నాయుడుకు ఆయన మద్దతు తెలిపి ఆయన యొక్క సంకల్పాన్ని మనం బలోపేతం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి జిల్లా వాళ్ళని చెప్పేసి మున్ముందు ఈ యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పేసి 2వ దశ కూడా త్వరగా ప్రారంభించి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము మా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులకు మరొకరు చెప్తా ఉన్నాం, కుక్కల హడావిడి చేయొద్దండి. మీరు ప్రజలు గంగారుని ఈ జిల్లా గంగాకొని పరిశ్రమలు రావాలా, దానికి మీరు సహాయం చేయండి. అంతైతే మంచి పేరు తెచ్చుకోండి. 7 సీట్లు పోగొట్టుకున్నారు 10 సీట్లలో. ఇంకా మీకు సిగ్గు రాలేకపోతే మనం ఏం చేస్తాం? 151 నుంచి 11 దించినారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి మారేసినారు. ప్రతిపక్ష హోదా లేకుండా తిరస్కరించింది. చాలు ఇంటికి పోయి అయినా మీరు బుద్ధి మారడంలే. ఏదో ఒక రోజున గలాటాలు సృష్టించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. ఇది మన జిల్లా కూడా వ్యాపించింది. ఇది ఈరోజు మళ్ళీ దండయాత్ర మాదిరి పోయినారు వాళ్ళు. దయచేసి ఏమైతే చూడాలా. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ మరొకరు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తాము, దయచేసి మీరు విధ్వంసం సృష్టించద్దు. కడప జిల్లా ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ కోరుతా ఉన్నాం. వైసీపీ నాయకులను దయచేసి సహకరించండి. మరిన్ని ప్రాజెక్టులు వచ్చేదానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.